బంగ్లాదేశ్పై భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ విజయానంతరం రోహిత్ శర్మ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మైదానంలో అడుగుపెట్టకముందే ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మ్యాచ్ సాగుతున్న కొద్దీ విభిన్నమైన భావోద్వేగాలు వస్తూ ఉంటాయి. అయితే మా డ్రెస్సింగ్ రూమ్లో చాలా అనుభవం ఉంది. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ అద్భుతంగా ఆడారు. ఒక మ్యాచ్కే పిచ్ నెమ్మదిగా మారిందని చెప్పడం కష్టం. పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సింది. ఈ మ్యాచ్లో జట్టుగా మేము పరిస్థితులను అందిపుచ్చుకున్నాం. మొహమ్మద్ షమి ప్రదర్శన చాలా సంతోషాన్నిచ్చింది. చాలా రోజుల తర్వాత అదరగొట్టాడు. షమి జట్టు కోసం ఏం చేస్తాడో మాకు తెలుసు. అతనిలా అవసరమైనప్పుడు ఆడే ఆటగాళ్లు మాకు కావాలి. శుభ్మన్ గిల్ క్లాస్ బ్యాటింగ్ గురించి మాకు తెలుసు. మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు. పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా పిచ్ ఇలానే ఉంటుందా అనేది ఖచ్చితంగా చెప్పలేను. కానీ నా అంచనా ప్రకారం దాదాపు అలానే ఉండొచ్చు. ఖచ్చితంగా పిచ్ ఎలా ఉంటుందో చెప్పడానికి నేనేం క్యూరేటర్ కాదు. రేపు అక్షర్ పటేల్ను డిన్నర్కు తీసుకువెళ్తా. అది చాలా ఈజీ క్యాచ్. ఆ క్యాచ్ నేను పట్టాల్సింది. ఈ స్థాయి క్రికెట్లో ఇలాంటి తప్పిదాలు చేయకూడదు. కానీ ఆటలో అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. క్రెడిట్ హృదయ్, జకీర్ అలీది. ఇద్దరు అద్భుతమైన పార్ట్నర్షిప్ను నెలకొల్పారు అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.